Hello, Andy. Welcome to another session. Hi, this is Harish. Welcome to another session for life lessons with Harish Babu. Today's topic is right connections for the right time. లైఫ్లో ఒక కరెక్ట్ టైంకి కరెక్ట్ పర్సన్ కనుక తగిలితే లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఎలాగంటే మీరు ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకుంటున్నారు, మీరు సామాన్లంతా ప్యాక్ చేసుకున్నారు, కరెక్ట్గా ఆ రోడ్డు మీదకి వెళ్ళారు. మీకు ఒక దూర బంధువు కలిశాడు. ఈ దూర బంధువు మిమ్మల్ని అటు ఆ రైల్వే స్టేషన్కి పోనివ్వట్లేదు, ఇటు మిమ్మల్ని ఇంటికి పోనివ్వట్లేదు, మధ్యలో పట్టేసుకున్నాడు. అయ్యా బాబు, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఒక్క నిమిషం సార్ అని ఏదేదో మాట్లాడేస్తున్నాడు. ఒక పక్క వెళ్ళాల్సిన రైలు టైం అయిపోతుంది, ఇతనేమో వదలట్లేదు. ఇలాంటి వ్యక్తి కనుక మీకు టైంకి తగిలితే మీకున్న పని సర్వనాశనం అవుతుంది. అదే ఇంకో సిచ్యువేషన్లో చూసుకుంటే, మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకుంటున్నారు, సామాన్ అంతా ప్యాక్ చేసుకున్నారు, కరెక్ట్గా రోడ్డు దగ్గరికి వెళ్ళి ఒక ఆటో కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మీ ఓల్డ్ ఫ్రెండ్ వచ్చి తన కార్లో వచ్చి లేదా తన బైక్ మీద వచ్చి, అరే మీరు రైల్వే స్టేషన్కి వెళ్తున్నారా, ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారు, జర్నీ కోసం వెళ్తున్నట్టున్నారు, నేనేమన్నా మిమ్మల్ని రైల్వే స్టేషన్ దగ్గర దింపనా అంటే, ఇలాంటి వ్యక్తి రావటం వల్ల, ఇలాంటి వ్యక్తి మీకు కరెక్ట్ టైంకి కరెక్ట్ వ్యక్తి కనుక మీకు తగిలితే ఆ సిచ్యుయేషన్లో ఆ పని తొందరగా జరిగే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మీకు లైఫ్లో ఎదుగుదల త్వరగా జరుగుతుంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కరెక్ట్ టైంకి కరెక్ట్ పర్సన్ కనుక తగిలితే లెజెండ్స్ ఎలా తయారవుతారు, సక్సెస్ ఎలా వస్తుందో ఇవాల్టి వీడియోలో మనం చూద్దాం. నీరజ్ చోప్రా గురించి మనందరికీ తెలుసు. ఒలింపిక్స్లో ఇండియాకి అథ్లెటిక్స్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది నీరజ్ చోప్రాని. కానీ నీరజ్ చోప్రా యాక్చువల్లీ జావెలిన్ త్రోలో ట్రైనింగ్ పొందుదామని కానీ, అందులో లెజెండ్ అవుదామని కానీ, స్పోర్ట్స్ మ్యాన్ అవుదామని కానీ అనుకోలేదు. యాక్చువల్లీ అతని జర్నీ చాలా వింతగా స్టార్ట్ అయింది. తన ఓవర్ వెయిట్ ఉన్నందువల్ల ఒక గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి రన్నింగ్ అవి చేసి ఎక్సర్సైజ్ చేసి తన వెయిట్ని తగ్గిద్దామని వెళ్ళాడు. అక్కడ కనిపించిన ఒక జావెలిన్ తీసుకొని, జావెలిన్ అంటే మనం ఏదైతే ఒక కర్ర వేస్తామో ఆ జావెలిన్ తీసుకొని త్రో చేశాడు. అనుకోకుండానే వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఆర్ ట్రైనింగ్ 40 మీటర్స్ త్రో చేశాడు. అది చూసిన అక్కడ కోచ్, అరే ఇతను చాలా అద్భుతంగా ఈ జావెలిన్ వేస్తున్నాడు, ఇంకొంచెం ట్రైనింగ్ కనుక ఇవ్వగలిగితే ఇతనిలో ఒక సూపర్ స్పోర్ట్స్మెన్ని బయటికి తీయచ్చు అని చెప్పి ఆ క్షణంలో ఆ నీరజ్ చోప్రాని తీసుకొని తన అండర్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ ఒక్క కోచ్ని ఆ రోజు కలవటం వల్ల నీరజ్ చోప్రా ప్రపంచానికి, ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకురావడంలో హెల్ప్ అయింది. సో రైట్ టైంకి రైట్ పర్సన్. ఆ రోజు కనుక ఆ క్షణంలో కనుక అక్కడ ఆ కోచ్ అతను వేసిన త్రో చూసుండకపోయినా, ఆ రోజు ఆ కోచ్ రాకపోయినా, ఆ రోజు అతను ఆ గ్రౌండ్ కాకుండా ఇంకో గ్రౌండ్కి వెళ్ళున్నా ఇంత గొప్ప ఒలింపిక్ మెడలిస్ట్ని ఇండియా మిస్ అయ్యేది. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే మొహమ్మద్ అలీ ప్రపంచంలో ఎంత గొప్ప బాక్సరో మనందరికీ తెలుసు. కానీ మొహమ్మద్ అలీకి ఎప్పుడు కూడా బాక్సర్ అవ్వాలని లేదు. రైట్ టైంకి రైట్ పర్సన్ కలవటం వల్ల మొహమ్మద్ అలీ ఒక బాక్సర్గా తయారయ్యాడు. చిన్నప్పుడు మొహమ్మద్ అలీ స్కూల్కి వెళ్తున్నప్పుడు అతని కొత్తగా కొనుక్కున్న సైకిల్ని ఎవరో ఎత్తుకొని వెళ్ళారు. ఎవరైతే నా సైకిల్ని ఎత్తుకెళ్లారో అని బండబూతులు తిడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే అతను గనక నాకు కలిస్తే అతన్ని ఎట్లా కొడతానో నాకు తెలియదని ఏవో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు. ఇదంతా ఒక పోలీస్ విన్నాడు, అక్కడున్న ఒక పోలీస్ విన్నాడు. అతను పోలీస్ ఆఫీసర్ ఈ మొహమ్మద్ అలీ జూనియర్ తోటి, చిన్నప్పుడు ఉన్న మొహమ్మద్ అలీతో వచ్చి, నువ్వు నీ సైకిల్ని కొట్టేసిన అతన్ని కలిస్తే బాగానే ఉంటుంది, కానీ అతన్ని కొట్టాలంటే మాత్రం నీకున్న పర్సనాలిటీ సరిపోదు, నీకున్న ఎక్స్పీరియన్స్ స్కిల్ సరిపోదు, నువ్వు ఒక ట్రైనింగ్ పొందాల్సి ఉంటుంది, ఫైటింగ్లో ట్రైనింగ్ తీసుకోవాలి, బాక్సింగ్లో ట్రైనింగ్ తీసుకోవాలి, అప్పుడే నువ్వు ఎవరినైనా సరే ఎదుర్కోగలవు అని చెప్పాడు. అతను చెప్పిన మాటలు, ఏ పోలీస్ ఆఫీసర్ అయితే అతనికి ఈ మాటలు చెప్పాడో అతను కూడా ఒక బాక్సింగ్ కోచ్ చేస్తున్నాడు. సో ఆ పోలీస్ మెన్నే ఇతనికి ట్రైనింగ్ ఇచ్చి ఒక మొహమ్మద్ అలీని ఒక ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్గా తయారు చేశాడు. ఆ ఒక్కరోజు కనుక ఆ పోలీస్ ఆఫీసర్ ఆ కోచ్ని ఈ
మొహమ్మద్ అలీ కలవకపోయింటే ఎప్పటికీ కూడా ప్రపంచం ఒక బాక్సర్ని మిస్ అయ్యేది. మొహమ్మద్ అలీకి మైక్ టైసన్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. మొహమ్మద్ అలీ కూడా చిన్నప్పుడు ఒక సైకిల్ పోగొట్టుకోవటం వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అట్లాగే మైక్ టైసన్ కూడా చిన్నప్పుడు బుల్లింగ్ వల్ల అతను చాలా క్రిమినల్ కేసెస్లో 13 ఇయర్స్ ఏజ్కే చాలాసార్లు జైలుకి లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చేది. అక్కడ ఇతన్ని చూసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఇతనికి ఉన్న ఈ కోపము ఇవన్నిటిని కూడా సరిగ్గా ఛానలైజ్ చేస్తే ఇక మంచి బాక్సర్ అవుతాడు అని గ్రహించి అతన్ని తీసుకెళ్ళి ఒక కోచ్కి పరిచయం చేశాడు. చూసారు, చాలా సిమిలారిటీస్ ఉన్నాయి వీళ్ళిద్దరికి. చేసిన తర్వాత ఆ కోచ్ ఇతనికి కోచింగ్ ఇవ్వటమే కాకుండా ఇతనికి ఒక గార్డియన్ లాగా కూడా ఉండి ఫైనల్లీ ఇతన్ని ఒక ప్రపంచం మెచ్చే బాక్సర్ని తయారు చేశాడు. ఆ ఒక్కరోజు ఆ పోలీస్ కనుక టైసన్కి కలగకపోయింటే, అతనికి ఆ థాట్ రాకపోయింటే, ఆ కనెక్షన్ కనుక జరగకపోయింటే టైసన్ ఒక బాక్సర్ అయ్యేవాడు కాదు. లైఫ్లో కూడా మనం ఒక మంచి ఎత్తుకు ఎదగాలన్నా, లైఫ్లో ఒక ఏదైనా అచీవ్ చేయాలన్నా కూడా మనకి లైఫ్లో ఒక మంచి మిత్రుడు, ఒక మంచి గైడ్, ఒక మంచి టీచరు, ఒక మంచి బాస్, ఒక మంచి ఫాదరు, ఎవరో ఒకరు ఒక మంచి కనెక్షన్ కనుక ఏర్పడగలిగితే వాళ్ళు మనకున్న స్కిల్ని ఎన్హాన్స్ చేసి మనం ఏం అవ్వగలమో, మనకి ఏది పాసిబుల్ అవుతుందో అది మనకి చేసి పెట్టగలుగుతారు. ఇందులోనే రైట్ కనెక్షన్స్లోనే ఇంకా మనం ఇంకా వేరే బయోగ్రఫీస్ కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో అవి కంటిన్యూ చేద్దాం. హాయ్, వెల్కమ్ బ్యాక్. సో రైట్ కనెక్షన్స్ వల్ల మనిషికి ఉండే బెనిఫిట్స్ ఏంటో చూసాం. లైక్ అలాగే కాకుండా మనకందరికీ తెలుసు ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టింది థామస్ ఎడిసన్. కానీ థామస్ ఎడిసన్ తను డౌన్ ఉన్నప్పుడు, తనకు ఈ చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నప్పుడు, తన ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ పేలిపోయినప్పుడు ఒక పర్సన్ హెల్ప్ చేశాడు. అతనే ఫోర్డ్ కంపెనీ. ఏదైతే ఫోర్డ్ కార్స్ అన్నీ తయారు చేశారో ఆ ఫోర్డ్ ఇతనికి చాలా క్లోజ్ ఫ్రెండ్. మరి ఇతనికి ఇలా ఫ్రెండ్ అయ్యాడంటే, ఒక కార్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఫోర్డ్ తన తయారు చేసిన కార్ని చూపించినప్పుడు అందరూ అతన్ని గేల్ చేశారు. ఈ కార్ ఏం పనిచేయదు, ఇది చాలా ఎక్స్పెన్సివ్, దీనిలో ఇది ప్రాబ్లమ్స్ అని చెప్పారు. కానీ ఒక్క థామస్ ఎడిసన్ మాత్రమే ఫోర్డ్ని ఎంకరేజ్ చేశాడు. నువ్వు చేసిన కార్ చాలా అద్భుతం అని. ఆ రోజుతోటి వాళ్ళిద్దరికి, ఆ రోజు నుంచి ఇద్దరు సైంటిస్టే కాబట్టి వాళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడి లైఫ్ లాంగ్ కూడా థామస్ ఎడిసన్కి ఫోర్డ్ హెల్ప్ చేశాడు, ఫోర్డ్కి ఎడిసన్ హెల్ప్ చేశాడు. దీంతో వాళ్ళ బాండింగ్ ఏదైతే ఉందో చివరి వరకు కూడా ఒక బెస్ట్ సైంటిస్ట్గా ఉండటానికి ఉపయోగపడింది. సేమ్ థింగ్ మనకి చార్లెస్ డార్విన్ అని తెలుసు. జీవన పరిణామ సిద్ధాంతం గురించి చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు అంటే చార్లెస్ డార్విన్. కానీ చార్లెస్ డార్విన్ చిన్నప్పటి నుంచి కూడా ఒక డల్ స్టూడెంట్. ఇతనికి దేని మీద ఇంట్రెస్ట్ ఉండే కాదు. ఎప్పుడు కూడా కూర్చొని నేచర్ని అలా చూస్తూ ఉండేవాడు. అతని ఫాదర్ చాలా బాధపడుతూ ఉండేవాడు. ఇతన్ని ఒక డాక్టర్ చేయాలనుకునేవాడు. ఎన్ని రోజులు చూసినా కూడా చార్లెస్ డార్విన్లో ఎలాంటి మార్పు లేదు, డల్గా ఉండేవాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా లాస్ట్కి ఇతనికి ఒక మెడిసిన్ కాలేజ్లో చేర్పించాడు. అక్కడ ఇతనికి వాళ్ళ బాటనీ సార్ ఎవరైతే ఉన్నాడో అతను చార్లెస్ డార్విన్లో ఉన్న అబ్జర్వేషన్ అనే ఒక స్కిల్ ఉంది అని గమనించాడు. సో అతని లెక్చరర్, చార్లెస్ డార్విన్కి ఉండే లెక్చరర్ ఇతన్ని, నువ్వు ఒక షిప్ వాయేజ్కి వెళ్ళు, షిప్ జర్నీకి వెళ్ళు, ఒక్కసారి నువ్వు జర్నీ చేసిరా షిప్లో, ప్రపంచం మొత్తం చూసిరా, నీకు లైఫ్ మారిపోతుంది అని చెప్పాడు. అతను ఆ రోజు ఇతన్ని ఎందుకు అబ్జర్వ్ చేశాడో తెలియదు. ఇతన్ని మాత్రమే ఎందుకు సజెస్ట్ చేశాడో తెలియదు. కానీ ఆ ఒక్క సజెషన్ వల్ల, ఆ ఒక్క కనెక్షన్ వల్ల చార్లెస్ డార్విన్ ప్రపంచ ప్రఖ్యాతమైన సైంటిస్ట్ అయిపోయాడు. లైక్ ఆ ఒక్క వాయేజ్ తోటి అతని లైఫ్ మొత్తం డిఫరెంట్ టర్నింగ్ పాయింట్లోకి వెళ్ళిపోయింది. లేకపోతే లైఫ్ లాంగ్ అలాగే డల్గా ఉంటూ ఎవరికి ఉపయోగపడకుండా ఉండేవాడేమో. సో అదండి మీరు కూడా లైఫ్లో ఒక రైట్ కనెక్షన్ ఏర్పరచుకోండి. ఖచ్చితంగా మీరు కూడా ఏదో ఒక మీరు అనుకున్న విషయంలో సక్సెస్ సాధించాలని మీకు నేను ఆశిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ హరీష్ బాబు.